సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య మన క్రీడా రత్నాలు కామన్వెల్త్ క్రీడల్లో మెరుపులు మెరిపించారు. తెలంగాణ పులిబిడ్డ బాక్సింగ్లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, తనను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆకుల శ్రీజ గోల్డ్ మెడల్ని సాధించింది కామన్వెల్త్ గేమ్స్లో, బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో. వచ్చేసిందా? వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మహమ్మద్ హుసాముద్దీన్ బాక్సర్లో కాంస్యంను సాధించాడు. తను కూడా వేదిక మీద ఆసీనులయ్యారు. ఇప్పటిదాకా తన స్వర ప్రపంచంలో మనల్ని విహరింపజేసినటువంటి శంకర్ మహాదేవన్ గారిని నేను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీమతి దీపికారెడ్డి నాట్య ప్రదర్శన చేసిన వార్సీ బ్రదర్స్, శ్రీ కెఎం రాధాకృష్ణ గారు సంగీత దర్శకులు, శ్రీ కేశవ్, అదేవిధంగా ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులైనటువంటి రసమై బాలకిషన్ గారిని, రంజిత్ రెడ్డి గారిని, శ్రీ ఎంఎస్ ప్రభాకర్ గారిని, తర్వాత శ్రీ డి సుధీర్ రెడ్డి గారిని, శ్రీ జూలూరి గౌరీశంకర్ గారిని వేదిక మీదకి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఈ వజ్రోత్సవాలని చాలా దక్షతతో నడిపించినటువంటి వారు, సృజనాత్మకంగా కార్యక్రమాలను రూపొందించినటువంటి వారు, అందరికీ దిశానిర్దేశనం చేసినటువంటి వారు, ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కేశవరావు గారిని ఇవాల్టి వజ్రోత్సవ సమాపన సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ మధుర సంగీతం తర్వాత అదే ధోరణిలో మధురంగా సాగే చీఫ్ మినిస్టర్ స్పీచ్కి నడమ నేను నిలబడదలుచుకోలేదు. ఎక్కువ సమయం తీసుకోను, ఒక 2 నిమిషాలు ఫార్మాలిటీ కాబట్టి చెప్తా ఉన్నాను. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, గౌరవ పెద్దలు, మిత్రులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. గత 15 రోజులుగా భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను మనం ఘనంగా నా భూతో నా భవిష్యత్తుగా నిర్వహించుకున్నాం. గడప గడప జరిగిన ఈ ఉత్సవాలు పండుగ వాతావరణాన్ని గుర్తు చేశాయి. ఈ పండుగలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని పొందడం చాలా అద్భుతమైన విషయం. ఆఖరి రోజు సౌహృద కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ దేశానికి అన్ని రంగాల్లో దిక్సూచిగా ఉన్నట్టే స్వాతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించడంలో కూడా అగ్రగానం నిలిచింది. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని వర్గాలు పాల్గొనే తీరుగా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయబడింది. దీనికై ఉత్సవ కమిటీ మెంబర్సు, అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వజ్రోత్సవాలు పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రకటించారు. 60 లక్షల మంది అదనంగా ఆసరా పెన్షన్లు, 75 మంది ఖైదీల విడుదల, అలాగే హెల్త్ హాస్పిటల్స్కు అదనపు నిధులు మంజూరు చేయడం జరిగింది. దీపాలంకరణతో నగరం దగదగ మెరిగిపోయింది. అదేవిధంగా జిల్లాలలో కూడా పండుగ వాతావరణం ఏర్పడింది. పక్షం రోజుల పాటు ప్రజలు ముందే వచ్చిన దీపావళి జరుపుకున్నారు. ఆగస్టు 16న రాష్ట్రమంతా సామూహిక జాతీయ గీతాలాపన చేయడం మరపురాని అనుభూతిని కలిగించింది. మరమూల పల్లెలలో నుంచి రాష్ట్ర రాజధాని నగరం దాకా ఎక్కడి వారు అక్కడ నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించడం ద్వారా తమ దేశభక్తిని చాటుకున్నారు. వజ్రోత్సవ వేళ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకోవడంతో పాటు వజ్రోత్సవాల స్ఫూర్తిని మనమంతా ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన దగ్గర జరిగాయి. రోజుకో రకమైన కార్యక్రమాలు జరుపుకున్నాం. ఫ్రీడమ్ ర్యాలీలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, స్వచ్ఛత కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ముషాయిరాలు, కవి సమ్మేళనాలు, నాటిక పోటీకలు, ప్రదర్శనలు, బుక్ ఎగ్జిబిషన్, వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. పాఠశాలలో విద్యార్థులు వ్యాసరచన పోటీలు, ఫ్రీడమ్ కప్ ఆటల పోటీలు మొదలైనవి నిర్వహించి వారికి బహుమతులు అందజేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అలోక్య, వైష్ణవి డాన్స్ గ్రూప్లకు,
వార్సిటీ బ్రదర్స్కు, దీపికా రెడ్డి గారి గ్రూప్కు, మరి నేటి స్టార్ పర్ఫార్మర్ శంకర్ మహాదేవన్కు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంటింట జాతీయ జెండా పంపిణీ చేసుకున్నాం. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచడంతో వజ్రోత్సవ వేడుకలు ఎంతో దోహదపడ్డాయని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతమైందంటే కారణం ముఖ్యమంత్రి గారి సంకల్పం, మరి ప్రజల భాగస్వామ్యం అని చెప్పడం ఎలాంటి అనుమానం లేదు. నిజం చెప్పాలంటే ఈ కార్యక్రమాలన్నీ క్షుణ్ణంగా రూపొందించింది ముఖ్యమంత్రి గారే. రోజువారీ కార్యక్రమాలను, వాటి తీరుతెన్నులను సూచించింది కూడా వారే. ఈ ముగింపు కార్యక్రమానికి తుది రూపురేఖలు అందించింది, తీర్చిదిద్దింది కూడా వారే. కాబట్టి వారు చేసింది ఇది. ఏమన్నా పొరపాటు జరిగితే ఆ బాధ్యత నాది. ఈ పుణ్య వేడుకలకు నన్ను అధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేశభక్తి ఒక్క రోజుకు పరిమితమయ్యే వేడుక కాదు, ఇది జీవితాంతం ఉండే వేడుక. ఏకత్వంలో భిన్నత్వం చూడగలిగిన వాడే నిజమైన దేశభక్తుడు. ఉత్సవాల సందర్భంగా దేశభక్తిని ప్రదర్శించిన తెలంగాణ సమాజం ఇదే ఒరవడిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశభక్తిని కొందరు తమ పేటెంట్గా భావిస్తూ తమకు నచ్చిన వారిని దేశద్రోహులుగా కింద జమ కడుతున్నారు. ఇది అత్యంత దారుణం. ఈ ఫ్యాసిస్ట్ పోకడలు మన ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రజాస్వామ్యవాదులు గట్టిగా ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ ప్రగతిశీల శక్తులను ఏకం చేసే ప్రక్రియలో నాయకత్వం వహిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దేశమంతా అభినందిస్తుంది. ఇటువంటి నాయకత్వానికే దేశం ఎదురు చూస్తుంది. గతంలో వెనక్కు నెట్టివేయబడ్డ తెలంగాణ స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ తన అస్తిత్వాన్ని గర్వంగా చాటుకోవడం ఆనందంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పోరాట యోధుడిగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించి దేశానికి మార్గం చూపే రాష్ట్రాలుగా అవతరించాలని వజ్రోత్సవాలు ముగుస్తున్న సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్న. జై హింద్, జై తెలంగాణ. ప్రభుత్వ సిబ్బందిని ముందుండి నడిపించిన ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన శ్రీ కె చంద్రశేఖరరావు గారు, చీఫ్ మినిస్టర్, ఇతర పెద్దలు, ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నా హార్దిక నమస్కారాలు. చీఫ్ మినిస్టర్ గారి మార్గదర్శనంలో మన రాష్ట్రంలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవం 8th నుండి ఈరోజు వరకు అంటే 22 ఆగస్టు వరకు ఘనంగా జరిగింది. ఈ సెలబ్రేషన్ ద్వారా ఫ్రీడమ్ స్ట్రగల్ గొప్పతనాన్ని మన ప్రజలకి, ముఖ్యంగా యూత్లో ఫ్రీడమ్ స్ట్రగల్లో చేసిన త్యాగాలు తెలియజేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్ బాగా ఆర్గనైజ్ చేయడానికి స్టేట్ లెవెల్లో శ్రీ కేశవరావు గారు ఎంపీ చైర్మన్షిప్లో, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఆనరబుల్ మినిస్టర్స్ చైర్మన్షిప్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఐసిసిలో 8th నాడు చాలా ఒక గొప్ప ప్రారంభం చేయడం జరిగింది. ఇంకా ఒక చాలా పెద్ద కార్యక్రమం ఏం జరిగింది అంటే ప్రతి సినిమా హాల్లో 552 సినిమా హాల్స్లో గాంధీ సినిమా చూపించడం జరిగింది. దాదాపు 22,30,000 స్టూడెంట్స్ ఈ సినిమా చూశారు. దీనివల్ల వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగల్ గురించి, గాంధీ గారి గొప్పతనం గురించి తెలిసింది. ఎన్నో స్టేట్స్ నుండి ఇది ఎట్లా చేశారు, ఎలాగ చేయాలి, దాని గురించి మనకి ఫోన్ కాల్స్ కూడా వచ్చింది. రెండు చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొత్తం తెలంగాణలో ఒక కోర్టు 20 లక్ష నేషనల్ ఫ్లాగ్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ ఫ్లాగ్ కూడా మన రాష్ట్రంలో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఒక యూనిక్ కార్యక్రమం
చేయడం జరిగింది. 10th ఆగస్టు నాడు అన్ని గ్రామ పంచాయత్స్లో వార్డ్స్లో ఒక 19,000 లొకేషన్స్లో 37,70,000 మొక్కలు నాటడం జరిగింది. ఫ్రీడమ్ రన్లో 11th ఆగస్టు నాడు సుమారు 5 లక్షల మంది పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా ఫ్రీడమ్ ర్యాలీస్ కూడా 13th నాడు దాంట్లో 18 lakhs మంది పార్టిసిపేట్ అయ్యారు. 14th నాడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఇంకా ఒక హైలైట్ అంటే సామూహిక జాతీయ గీత అల్పన 16th నాడు ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వాడాలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఆఫీస్, ట్రాఫిక్ జంక్షన్ వరకు ఒక సామూహిక జాతీయ గీత అల్పన చేయడం జరిగింది. దాంట్లో 1-2 లక్షలు కాదు, 95,23,000 మంది పార్టిసిపేట్ అయ్యారు. సీఎం గారు కూడా ప్రత్యేకంగా అబిడ్ సర్కిల్లో పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా ప్రతి బిల్డింగ్కి, గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ బిల్డింగ్, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ అందరికీ ట్రై కలర్లో డెకరేట్ చేయడం జరిగింది. చార్మినార్ కూడా అదేవిధంగా రామప్ప టెంపుల్ కూడా అదే స్ఫూర్తితో ఇంత బాగా చేయడం జరిగింది. 17th ఆగస్టు నాడు మొత్తం తెలంగాణలో 18,000 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఇది కూడా ఒక చాలా పెద్ద హైలైట్స్. అదేవిధంగా ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో కూడా మన స్టేట్ ప్రగతి కోసం, మన రాష్ట్రపతి ప్రగతి కోసం స్పెషల్ పూజా హోమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీడమ్ కప్ పేరు మీద ప్రతి చోట ఎంప్లాయీస్ అండ్ యూత్కి స్పోర్ట్స్ కింద కార్యక్రమం చేయడం జరిగింది. 9,320 విన్నర్స్కి ఫ్రీడమ్ కప్ ఇవ్వడం కూడా జరిగింది. 19th ఆగస్టు నాడు హాస్పిటల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, ప్రిజన్స్లో ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. 20th నాడు ప్రతి ఇంట్లో రంగోలీ చేసి ఇదే ఇండిపెండెన్స్ మీద ఆ రంగోలీ చేయడం జరిగింది. అదేవిధంగా 21st నాడు మాస్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఇది ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్, ప్రైవేట్ ఉంటే ప్రైవేట్లో కూడా ఎన్నో రకాల కాంపిటీషన్ అంటే ఎస్ఏ కాంపిటీషన్, ఎడ్యుకేషన్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్, పెయింటింగ్, స్పోర్ట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కలిపి 60 లక్షల మంది పిల్లలు దానికి పార్టిసిపేట్ అయ్యారు. రవీంద్ర భారతిలో కూడా 15 రోజు ప్రతిరోజు ఒక కల్చరల్ కార్యక్రమం చేయడం జరిగింది. సాహిత్య అకాడమీ వాళ్ళు ఇక్కడే ఒక బుక్ ఫేర్ అండ్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో దీస్ సెలబ్రేషన్స్ have helped us to rededicate ourselves toward the cause of nation building and for the development of Telangana state. I take this opportunity to sincerely thank our Honorable Chief Minister for guiding us in organizing this program. I also thank the committees, members and all the Honorable Ministers, and I also commend all my colleagues who have made this great event possible across India. Jai Hind. Thank you. వజ్రోత్సవ దీప్తిని తెలంగాణ వ్యాప్తం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు భారతీయతను హృదయంలో నింపుకున్న మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, ఈ సౌండ్ పెంచానా బాబు. గౌరవనీయులు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ గారు మాన్యులు పెద్దలు కేశవరావు గారు, వారితో పాటు ఎంతో శ్రమ తీసుకొని ఈ ఉత్సవాలను నిర్వహించడానికి మార్గదర్శనం చేసినటువంటి వజ్రోత్సవ కమిటీ సభ్యులు, మాన్య మంత్రివర్యులు, శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి చైర్మన్ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి మహానుభావులందరికీ
వజ్రోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో మన రాష్ట్రానిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకి, యువకులకి, తెలియని వారికి విస్తృతంగా తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం. సంవత్సర కాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఈ ముగింపు ఉత్సవాలను 15 ఆగస్టుకు ముందు తర్వాత కూడా జరగాలని చెప్పి చాలా గొప్పగా జరుపుకున్నాం. అన్నిటిని మించి ఇనాగరల్ ఫంక్షన్లో నేను చెప్పిన ప్రకారంగా విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, అహింసావాదాన్ని ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికే ఒక సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అటువంటి దేశంలో మహాత్మా గాంధీ గురించి, ఆయన యొక్క ఆచరణ గురించి, స్వతంత్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం ఊరికే రాలేదు. ఎన్నో త్యాగాలు, ప్రాణత్యాగాలు, ఆస్తి త్యాగాలు, అమూల్యమైనటువంటి జీవితాలన్నీ త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు జరిగితే మనకి స్వాతంత్రం వచ్చింది. మనం స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛావాయువులు పిలుస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం అంతా కూడా ఎందుకంటే కొన్ని సందర్భాలలో కరోనా మహమ్మారి లాంటి కొన్ని విషవాయువులు వస్తూ పోతూ ఉంటాయి. స్వాతంత్రం యొక్క ఉజ్వలత్వం, 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలు, వాటిని మరొక్క మారు సింహావలోకనం చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి పద్ధతులు ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా యువకులకు, మేధావులకు, ఆలోచనా పరులకు, ప్రజలందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా స్వతంత్ర దేశంగా మార్చడానికి ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. మనందరి పక్షాన వారందరికీ కూడా శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా నేను జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఘనమైనటువంటి నివాళి కూడా అర్పిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో పేదల ఆశలు ఇంకా నెరవేరని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. అడుగు వర్గాల ప్రజలలో ఆక్రోశం ఇంకా వినిపిస్తూ ఉంది. అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదు అనే ఆవేదన కూడా మనకు కనపడుతూ ఉంది. వాటన్నిటినీ విస్మరించి ఒక ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసేటువంటి కొన్ని కుచితమైనటువంటి కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనందరం కల్లారా చూస్తూ ఉన్నాం. చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు. అర్థం అయిన తర్వాత కూడా అర్థం కానట్టు కూడా ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ చెప్పినట్టు అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదతో, ఖనిజ సంపదతో, అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువశక్తితో, మానవ సంపత్తితో, హ్యూమన్ క్యాపిటల్తో ఉన్నటువంటి మన దేశం పురోగమించవలసినంత బాగా పురోగమించడం లేదు. ఈ స్వాతంత్రం మనకు ఊరికే లభించలేదు. ఆ స్ఫూర్తితో ఈ దేశాన్ని కులము, మతము, జాతి అనే భేదం లేకుండా, పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరం బిడ్డలుగా మనందరి మీద ఉంది. అటువంటి స్ఫూర్తి రగలాలని రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు పెద్దలు కేశవరావు గారి కమిటీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, అది చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు. ప్రతి సందర్భంలోనూ ఆ ఎందుకు జరుపుకుంటున్నాం, ఏ సందర్భంలో జరుపుకుంటున్నామని గ్రామంలో, ప్రతి పట్టణంలో ఆ చర్చ చెలరేగాలని, తద్వారా ప్రతి ఇంటిలో కూడా స్వతంత్రం గురించి, ఆనాటి త్యాగాల గురించి ఒకసారి స్ఫురణకు తెచ్చేటువంటి సన్నివేశాలు రావాలని చెప్పి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి డాక్టర్ కేశవరావు గారి కమిటీ సభ్యులకు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు,
మన అధికారులందరికీ, జిల్లా కలెక్టర్లకి, ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికన్నా గొప్ప సన్నివేశాలు రెండు నాకు బాగా సంతృప్తినిచ్చాయి. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, సామూహిక జాతీయ గీతాలాపన చేయాలంటే సుమారు 1 కోటి మంది ప్రజలు మన డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికక్కడనే ఆగిపోయి లేచి 1 కోటి మంది జాతీయ గీతాపాన్ని ఏకకాలంలో ఆలపించడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, మన జాతీయ స్ఫూర్తికి, జాతీయ భావానికి మన గర్వమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మహాత్ముడు, విశ్వమానవుడు, నేను ఆ రోజే చెప్పాను, అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. ఆయన గురించి ఎందరో మహానుభావులు చెప్పినారు. కొందరు అల్పులు నీచంగా మాట్లాడవచ్చు, కానీ ఆయన ఎంత గొప్పవాడో ఐక్యరాజ్య సమితి కానీ, యుఎన్ఓ కానీ మరో 1000 సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు ఈ నేల మీద జన్మించడు అని ఘంటాపదంగా చెప్పినటువంటి విషయాలు మనందరికీ కూడా తెలుసు. అంతర్జాతీయంగా మనం ఏ దేశానికి వెళ్ళినా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇండియా అంటే ఓహో గాంధీస్ ప్లేస్, మహాత్మా గాంధీస్ ప్లేస్, యు ఆర్ ఫ్రమ్ ఏ గ్రేట్ మ్యాన్స్ ప్లేస్ అని చాలా అద్భుతంగా గాంధీ గారి మీద పొగడ్తల వర్షం కూడా అనేక దేశాల ప్రజలు కురిపిస్తూ ఉంటారు. అనేక దేశాలలో గాంధీ గారి లైబ్రరీలు, గాంధీ గారి జీవిత విశేషాలు, గాంధీ గారి విగ్రహాలు, అనేక రకాల కార్యక్రమాలు కూడా విదేశాలలో నిర్వహిస్తున్నారంటే అది మన భారతదేశానికే గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నాకు సంతృప్తినిచ్చినటువంటి మరో ఉత్తమమైన ఉదాత్తమైన కార్యక్రమం, గాంధీ సినిమాను ఈ తరం పిల్లలు 22.5 లక్షల మంది చూశారంటే అందులో 10% ఆ స్ఫూర్తి కలిగినా కూడా ఈ దేశం బాగా పురోగమించడానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తారని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను. ఆ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి మన సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆ శాఖ వారికి, ఆ సినిమా థియేటర్ల యాజమాన్యాలందరికీ, ప్రత్యేకించి మన చీఫ్ సెక్రటరీ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొనసాగాలి. భవిష్యత్తులో గాంధీ మార్గంలో దేశం ఏ విధంగా పురోగమించానో ఆ బాటలోనే వారు సూచించినటువంటి అహింసా సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో మనందరికీ తెలుసు. ఆ విషయాలు నేను ఇప్పుడు చర్వనం చేయదలుచుకోలేదు. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ కూడా ఆ ప్రారంభ రోజున కానీ ఈరోజు కానీ మనల్ని అలరించినటువంటి కళాకారులకు కూడా మనందరి తరఫున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, ఇంత సుసంపన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దోహదపడ్డ ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. వెనువెంటనే సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొట్టమొదట సురవరం ప్రతాపరెడ్డి గారి వారసులు శ్రీ సురవరం అనిల్ కుమార్ రెడ్డి గారిని సత్కరిస్తారు. తెలంగాణ ప్రజల్లో స్వస్థాన వేష భాషాభిమానాలను రగిలించిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. నిర్భయం, నిస్వార్థం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. కవిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, సామాజిక సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా విభిన్న కోణాల్లో 1000 మంది చేయాల్సిన పనిని ఒక్కడుగా నిర్వహించాడు సురవరం ప్రతాపరెడ్డి. ఒక సందర్భంలో తెలంగాణలో కవులు లేరంటే రేషన్తో తెలంగాణ కవుల సత్తాను చాటుతూ ఆయన అందరూ ఘనంగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను, కరతాళ ధ్వనులు చేయాలి. వారు సురవరం ప్రతాపరెడ్డి లాంటి ఒక మహామనీషి వారసులు, వారికి ఘనమైన సత్కారం జరుగుతున్నది. తరువాత శ్రీ అజయ్ గౌతమ్ గారు భాగ్యరెడ్డి వర్మ గారి వారసులు, వారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అజయ్ గౌతమ్ గారు. అంబేద్కర్ మహాశయునికి ఆదర్శంగా నిలిచిన సంస్కర్త, తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ. అస్పృశ్యత అమానుషమని గర్జించినటువంటి వాడు భాగ్యరెడ్డి వర్మ. పంచములుగా కాదు ఆది హిందువులుగా పిలవాలని డిమాండ్ చేశాడు ఆయన. 1906-33 మధ్య హైదరాబాద్ సంస్థానంలో ఆయన 26 దళిత నాకు కనిపిస్తుంది. తర్వాత శ్రీ కుమరం సోనేరావు గారు కొమరం భీం వారసులు, వారికి సన్మానం చేస్తారు ముఖ్యమంత్రి గారు. కొమరం భీం వారసులు
సరే, ఓకే. శ్రీ బిక్కుమల్ల ఉపేందర్ గారు, కల్నల్ సంతోష్ బాబు గారి తండ్రి గారు, వారికి సన్మానం చేస్తారు. అదేవిధంగా శ్రీ వనజీవి రామయ్య గారిని కూడా సన్మానించడం జరుగుతుంది. శ్రీ వనజీవి రామయ్య గారికి సత్కారం జరుగుతోంది. శ్రీ రావెళ్ల మాధవరావు గారు, రావెళ్ల వెంకటరామారావు గారి తనయులు, వారు కూడా సిద్ధంగా ఉండాలి. వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత శ్రీ రావెళ్ల మాధవరావు, కథనాన శత్రువుల కుత్తుకల నవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు మొగసాలరా, వీరులకు మొగసాలరా, తెలంగాణ ధీరులకు కాణాచిరా, అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా, తెలంగాణ రాణి రుద్రమదేవిరా అని గర్జించిన రావెళ్ల వెంకటరామారావు గారి తనయుడికి సన్మానం జరిగింది. ఇప్పుడు నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాన్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి నిఖత్ జరీన్. తర్వాత సిద్ధంగా ఉండాలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ స్వర్ణ పతకాన్ని సాధించింది కామన్వెల్త్ క్రీడల్లో. అదేవిధంగా ఆకుల శ్రీజ గారి తర్వాత మహమ్మద్ హుసాముద్దీన్, తను బ్రాంజ్ మెడల్ సాధించాడు కామన్వెల్త్ క్రీడల్లో. బాక్సింగ్లో కాంస్య పతకాన్ని సాధించాడు. తర్వాత శ్రీ శంకర్ మహాదేవన్ గారిని సత్కరిస్తారు. శంకర్ మహాదేవన్ గారు ఈరోజు సంగీత ప్రపంచంలో మనందరూ నోలలాడించారు. శంకర్ మహాదేవన్ గారిని సత్కరిస్తారు. నాకేం కనిపించట్లేదు. తర్వాత ఆలఖ్య గారిని సీఎం గారు సత్కరిస్తున్నారు. శ్రీ అరవిందరెడ్డి గారు భూదాన్ రామచంద్రారెడ్డి గారి తనయులు. వారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1000 ఎకరాల్ని సేకరించడం కాదు, 1000 ఎకరాల్ని వారే దానం చేశారు భూదాన్ రామచంద్రారెడ్డి గారు. వారి తనయులు అరవింద్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వారి తర్వాత శ్రీమతి దీపికారెడ్డి గారికి ఆలఖ్య గారి సన్మానానంతరం శ్రీమతి దీపికారెడ్డి గారికి తర్వాత వార్సీ బ్రదర్స్ ని సత్కరిస్తారు ముఖ్యమంత్రి గారు. ఉద్ఘాటన సభలో ప్రదర్శన ఇచ్చినటువంటి శ్రీమతి వైష్ణవి గారిని సత్కరిస్తారు ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత ఇవాల్టి సంగీత రూపకానికి సంగీత దర్శకత్వం వహించిన రాధాకృష్ణ గారిని సత్కరిస్తారు. అయిపోయింది. దీపికారెడ్డి గారిని సత్కరించడం జరిగింది. వార్సీ బ్రదర్స్ ను వార్సీ బ్రదర్స్ కి సత్కారం జరుగుతోంది. సార్ కొంచెం చెప్పండి నాకు. కెఎం రాధాకృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్, తెలంగాణ బిడ్డ. వైష్ణవి గారికి సన్మానం జరుగుతోంది.
కెఎం రాధాకృష్ణన్ గారికి సన్మానం జరుగుతోంది. సన్మానాల కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు శ్రీ విరమణలేని సాంస్కృతిక సేవకులు కెవి రమణాచార్య గారు వందన సమర్పణ చేస్తారు. దాని తర్వాత శంకర్ మహాదేవన్ గారు జాతీయ గీతాలాపన చేస్తారు. గౌరవనీయులు తెలుగు జన హృదయ నేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గానికి, శాసన మండలి అధిపతి శ్రీ సుఖేందర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షులైనటువంటి పెద్దలు డాక్టర్ కె కేశవరావు గారికి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులకందరికీ, పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకందరికీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, సోదర సోదరీమణులకు అందరికీ కూడా స్వతంత్ర భారత స్ఫూర్తి ఈ వజ్రోత్సవ దీప్తిగా ప్రపంచమంతటా కూడా తేజరిల్లేట్టుగా ఈ ఉత్సవాలు నిర్వహించినటువంటి దాంట్లో పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు, ఇతర నిర్వాహక వర్గ సభ్యులకందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత జనగణమన కార్యక్రమం ఉంటుంది. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. శంకర్ మహాదేవన్ గారు నెక్స్ట్ की बोलो स्वतंत्र भारत की జై. వర్ధిల్లాలి అమరవీరుల ఆశయాలు కొనసాగిద్దాం, స్వాతంత్ర అమరవీరుల ఆశయాలను. దీంతో ఈ వజ్రోత్సవ సమారోహం సుసంపన్నమైంది, కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాం.